అందరికీ షలోం. ప్రార్థన. సర్వోన్నత స్థలములలో నివసిస్తూ సింహాసనాసీనుడైన తండ్రి, వేలాది దూతలతో అనునిత్యము పరిశుద్ధుడు 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 అనే గాన ప్రతిగానములతో పొగడబడుచు ఆరాధించబడుతూ ఉన్న తండ్రి, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అని వాగ్దానం చేసినటువంటి అదోనాయ్, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని వాగ్దానం చేసినటువంటి ఎలోహిం, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును అని వాగ్దానం చేసినటువంటి హషేం, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును అని వాగ్దానం చేసినటువంటి హషేం, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనొందుదురని వాగ్దానం చేసినటువంటి ఎలోహిం, నీవు 50 చేతులు భూషణ కిరీటముగాను నీ ఎలోహిం చేతిలో రాజకీయ మకుటంగాను ఉందువు అని వాగ్దానం చేసినటువంటి అదోనాయ్, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించగలిగే శక్తిని బలమును అనుగ్రహించి మమ్మల్ని బలపరుస్తూ ఆయత్తపరచుచు నీతి న్యాయములు జరిగించడి వారిగా నిలవబెట్టుచున్నందులకే మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మనవులను మా రక్షకుడి విమోచకుడు యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని, నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని, అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యోధా స్తుతి గోత్రపు సింహమా యెషూవా నాత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, నీవే కదా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. 2వ దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ అధ్యాయంలో అబియా అంటున్నాడు, ఒక కోడె 7 గొర్రె పొట్టేళ్లతో తన్ను తాను ప్రతిష్ఠించుకున్నటకై దైవములు కాని వాటికి మీరు యాజకులై ఉన్నారు, మీరు యాజకులై అవుతున్నారు. మేము ఎలోహిం వారిని విసర్జించని వారము, అహరోను సంతతి వారు ఎలోహిం వారుకు యాజకులుగా, లేవీయులు ఉదయ సాయంకాల సమయమందు దహన బలులు సుగంధ ద్రవ్యములతో ధూపార్తిని, పరిశుద్ధ స్థలములో సన్నిధి రొట్టెలు, దీప స్తంభముల ప్రమిదలను వెలిగించుచు వచ్చే వారిగా ఉన్నారు. మీరు అదోనే వారిని విసర్జించడి, కాబట్టి మీరు ఆలోచన యుద్ధం చేయాలన్న ఆలోచన మీరు మానుకొని ఎలోహిం, ఒకవేళ మీరు యుద్ధం చేయాలనుకుంటే మీరు అదోనే వారితో అంటే 50 వారితో మీరు యుద్ధం చేసినట్టుగా ఉంటుంది, కాబట్టి మీరు ఆలోచించుకోండి అని అబియా గారు వారితో అంటున్న సందర్భం ఇజ్రాయేలీలతో. యెరోబాము వారికి వెనక అంటే యూదా వారి వెనక మాటుగాండ్రను ఉంచినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం.
ఈ గమనించినటువంటి ఇజ్రాయేలు అదోనే వారికి ప్రార్థన చేసినట్లుగా, యాజకులు బోరలు ఊదినట్టుగా, ఓదంగను అనే యోధా వారి ఎదుట నిలవకున్నట్లు ఇజ్రాయేలు నిలవకున్నట్టు అదోనే వారు వారిని మొత్తినట్లుగా ఈ అధ్యాయం చూస్తున్నాం. ఇజ్రాయేలీలను యోధా వారికి అప్పగించెను అదోనేవారు. అబియా బ్రతికున్నంత కాలం యెరోబాము బలం పొందుకోలేదు. అబియా 14 మంది భార్యలు, 22 మంది కుమారులు, 14 మంది కుమార్తెలు కనినట్లుగా ఈ యొక్క అధ్యాయాలు మనము గమనించగలం. ఆమేన్.